చిన్న తిరుపతిలో పులిహోర ఉంటుంది, సూపర్ ఉంటుంది అసలు. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అసలు. చెప్పాలంటే చెప్పలేం. కొంచెం స్వీట్గా, కొంచెం లైట్గా స్వీట్ తగులుతూ ఉంటుంది, పులుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. కాలినడకని వెళ్ళామని చెప్పినా వద్దా? అలా మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చిన్న తిరుపతి 60 కిలోమీటర్లు ఉంటుంది. నిన్న 5కి బయలుదేరారు కాలినడకన మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ఈరోజు 4:30కి అలా వచ్చారు. పులిహోర ఉంటుంది, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అక్కడ ఎవరైనా వెళ్ళినా కూడా పులిహోర తెప్పించుకుంటాను నేనైతే. అమృతం. లడ్డు కూడా ఒక్కోసారి స్టాక్ ఉంటుందిలే కానీ అంతేనా? కానీ ఎప్పటికప్పుడు స్టాక్ లేకుండా ఇస్తున్నారు లడ్డు కూడా. మామూలు రోజులు కూడా వస్తుంటారు తిరుపతికి. ఎంత బాగుంటుందంటే పులిహోర సూపర్ ఉంటుంది. చిన్న తిరుపతి పులిహోర అయితే కొంచెం లైట్గా స్వీట్ తగులుతూ ఉంటుంది, పులుపు. ఇంకోటి చిన్న తిరుపతి, దాన్నే ద్వారక తిరుమల కూడా అంటారు. అటు నుంచి వెళ్ళొచ్చే వాళ్ళు మధ్య ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి వస్తారు. మా ఊరికాడ నుంచి వెళ్ళి చిన్న తిరుపతి 60 కిలోమీటర్లు. 5కి బయలుదేరారు ఇక్కడ నైట్. అంటే నిన్న ఈవినింగ్ 5కి వెళ్తే చిన్న తిరుపతి వెళ్ళే లోపల 9:30 అయింది. 10 అయింది అనుకో. 10కే కాదు ఫోన్ చేసింది నాకు. 10 అయింది. తర్వాత ఎమ్మటే టోకెన్ ఇచ్చేసారంట. మేము కాలినడకన వచ్చామంటే టోకెన్ ఎమ్మటే ఇచ్చారంట. గుళ్ళో నడిచినంతసేపు పట్టేదంట దర్శనానికి. అంటే క్యూలో పంపిరు, ఎమ్మటే దర్శనానికి పంపిస్తారు. దర్శనం అయిపోయింది. మళ్ళీ భోజనం టైంలో అక్కడ కూడా మేము నడిచి వచ్చామంటే మళ్ళీ వాళ్ళు కూడా ఎమ్మటే ఎలో చేశారంట భోజనానికి. అక్కడ భోజనం చేసుకొని ఎక్కేశారు.